ఇండిగోకు ఏమైంది? ఎందుకు ఎగరలేదు? రెక్కలు తెగిన పక్షిలా ఇండిగో ఫ్లైట్ ఎందుకు నేలకే పరిమితమైంది? ఇది ఇండిగో సంస్థ తప్ప లేదంటే డీజీసీఏ మిస్టేకా? ఎవరో చేసిన పొరపాటుకు ప్రయాణికుడు ఎందుకు బలి కావాలి? మీరు ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచితే నోరు మూసుకొని కొనాలా? ఏంటి దుర్మార్గం? ఇండిగో విమానం దారి తప్పడానికి అసలు కారణాలేంటి? ప్లేన్స్ విషయంలో డిసిప్లిన్ ఎందుకు కరువైంది? హర్షిత్ కుమార్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. బోర్డు మీటింగ్ కోసం అర్జెంట్ గా ముంబై వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ కు పోతే ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్పారు. ఇంపార్టెంట్ మీటింగ్ కు అటెండ్ కాలేకపోయాడు. ఇండిగో ఇచ్చిన షాక్ తో కొత్తగా పెళ్లైన ఓ సాఫ్ట్వేర్ జంట ఆన్లైన్ లో రిసెప్షన్ జరుపుకుంది. లండన్ నుంచి భారత్ పర్యటనకు వచ్చిన రిచర్డ్ డేవిడ్ ముంబై నుంచి హైదరాబాద్ రావడానికి నరకం చూశాడు. ఇలా ఒకరిద్దరు కాదు, వేలాది మంది ప్రయాణికులకు 3 రోజుల పాటు ఆకాశంలోకి ఎగరకుండానే చుక్కలు కనబడ్డాయి. టేకాఫ్ తీసుకోకుండానే కళ్లకు చక్కరొచ్చింది. అసలేమైంది ఇండిగోకు? ఎందుకు ఇన్ని వందల విమానాల రెక్కలు తెగిన పక్షుల్లా నేలవాలాయి? లోహ విహంగాలన్నీ ఎందుకు గాల్లోకి ఎగరలేదు? ఇండిగో ఫ్లైట్స్ కట్టగట్టుకుని ఎందుకు పార్కింగ్ లాట్ కే పరిమితమయ్యాయి? వందల కొద్ది విమానాలను ఎందుకు రద్దు చేశారు? అసలేం జరిగింది? ఏం కొంపలు మునిగాయి? దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల రద్దు తీవ్రమైన గందరగోళానికి, ఆందోళనకు దారితీసింది. ఎయిర్పోర్ట్ లో అలజడి రేగింది. ప్రయాణికులు గంటల తరబడి నరకం చూశారు. కౌంటర్ల దగ్గర రచ్చరచ్చ జరిగింది. ఫ్లైట్ సర్వీసుల సమాచారం కోసం ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు పడ్డారు. 3-4 రోజుల పాటు ఇదే నరకం. డైలీ దాదాపు 150కి పైగా విమాన సర్వీసుల షెడ్యూల్ మారడం పెద్ద గందరగోళానికి దారితీసింది. అసలు ఇండిగోలో నెలకొన్న ఈ గందరగోళానికి కారణమేంటి? ఎందుకు సిస్టమ్ గాడి తప్పింది? అనుకోకుండా తలెత్తిన టెక్నికల్ గ్లిచ్ వల్లే ఈ సమస్య వచ్చిందని ఇండిగో యాజమాన్యం కవర్ చేసుకుంది. సాంకేతిక సమస్యలు, చలికాలం షెడ్యూల్ మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విమానయాన వ్యవస్థలో ఇబ్బందులు, సిబ్బందికి సంబంధించిన కొత్త రోస్టర్ నియమాలు, ఇలా రకరకాల ఏవియేషన్ కారణాలు చెప్పుకొచ్చింది. నిజానికి అందులో FDTL అనే ప్రాబ్లం తప్ప మిగతావి పెద్ద సమస్యలే కావు. అవి ఎప్పుడు ఉండేవే. ఇక DGCA విషయానికి వద్దాం. అసలు DGCA ఏం మార్చింది? మారిన రూల్స్ ఏంటి? పైలట్లు, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారి టైమింగ్స్ లో మార్పులు చేసింది DGCA. అక్కడే దెబ్బ పడింది. వారం 6 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. నైట్ డ్యూటీ పని వేళలను అర్ధరాత్రి నుంచి మేకువ జామున 5 గంటలకు మార్చారు. గతంలో ఇది 6 గంటల వరకు ఉండేది. ఈ లెక్కన 1 గంట ముందే పైలట్లు, సిబ్బంది విధులు ముగించుకొని వెళ్లిపోతారు. ఇంకో రూల్ ఏంటంటే వరుసగా 2 రాత్రులకు మించి సిబ్బందికి డ్యూటీలు వేయొద్దు. 14 రోజుల్లో మొత్తం పని గంటలు 95 దాటొద్దు. గతంలో ఇది 100 గంటలకు ఉండేది. ఒక్క రోజులో డ్యూటీ టైం 12 గంటలు ఉండగా దాన్ని 10 గంటలకు తగ్గించారు. కొత్త రూల్ ప్రకారం నైట్ డ్యూటీ చేసిన తర్వాత కనీసం 12 గంటల రెస్ట్ ఉండాలి. ఇంతకు ముందు ఇది 10 గంటలే ఉండేది. వీటన్నింటినీ DGCA 2024 మేలోనే నోటిఫై చేసింది. ఈ ఏడాది జూలైలో మొదటి దశ కింద కొన్ని, నవంబర్ 1 నుంచి రెండో దశలో మరికొన్ని నియమాలను ఇండిగో సంస్థ అమల్లోకి తెచ్చింది. మారిన రూల్స్ వల్ల తగినంత మంది పైలట్లు, సిబ్బంది అందుబాటులో లేకుండా పోయారు. దానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా తోడయ్యాయి. అందుకే వందలాది ఇండిగో విమానాలు నింగికి ఎగరలేదు, నేల మీదనే రెస్ట్ తీసుకున్నాయి. దానివల్లే ఈ గజిబిజి గందరగోళం. అక్కడి నుంచి వస్తున్నప్పుడే మాకు ఫ్లైట్ 2 hours 3 hours డిలే అని చెప్పారు. సో అక్కడ మేము ఆప్షన్స్ అడిగాం. మేము ఇక్కడ నుంచి హైదరాబాద్, జిద్దా నుంచి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలి. ఫర్దర్ ఆప్షన్స్ ఏంటి అంటే వాళ్ళు ఏమొచ్చి మీరు జిద్దా నుంచి హైదరాబాద్ ఫస్ట్ వెళ్ళిపోండి, ఎందుకంటే జిద్దా నుంచి బెంగళూరుకి వెళ్ళినా అక్కడ నుంచి మీకు విశాఖపట్నం ఫ్లైట్ లేదు. ఎందుకంటే న్యూస్ వచ్చింది ఇండిగో ఏదో స్ట్రైక్ చేస్తున్నారు అని, లేదంటే ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. से आ रहे हैं हम लोग, सब अलग अलग जगह से आ रहे हैं. हम लोग को क्या किया जा रहा है कि कनेक्टिंग फ्लाइट के नाम पे बोल दिया जा रहा है कि आप हैदराबाद जाइए, वहाँ से आपको कनेक्टिंग फ्लाइट कहीं ना कहीं की जहाँ आपको जाना है वहाँ मिल जाएगी. पर जब हम लोग हैदराबाद आ रहे हैं तो हम लोग बुरी तरह फंस जा रहे हैं, बिकॉज यहाँ पर कोई गाइडेंस नहीं है, कुछ नहीं है. और क्योंकि हम लोग की कनेक्टिंग फ्लाइट है तो हम लोगों को लगेज भी नहीं अपना मिल पा रहा है, बिकॉज वो एयरलाइन के पास अंदर फंसा हुआ है. మరి ఇండిగోలోనే ఎందుకింత ఇబ్బంది వచ్చి పడింది?
విమానయాన సంస్థ ఇండిగో రోజుకు దాదాపు 2200 విమాన సర్వీసులు తిరుగుతూ ఉంటాయి. ఎయిర్ ఇండియాతో పోలిస్తే ఇది డబుల్. 3,80,000 మంది ప్యాసింజర్లకు ఇండిగో సేవలు అందిస్తుంది. అంటే ఇండిగోలో 10% విమాన సర్వీసులు ఎఫెక్ట్ అయినా రోజుకు దాదాపు 200 ఫ్లైట్లు రద్దవుతాయి. అయితే FDTL నియమాల అమలు విషయంలో ఇండిగో కంపెనీ నిర్లక్ష్యం వహించిందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్ సంస్థ అంటోంది. 2 ఏళ్ల సమయం ఉన్నా తగిన ప్రణాళికలు లేవని ఆరోపించింది. DGCA మీద ఒత్తిడి పెంచడానికి కావాలనే ఇలాంటి పరిస్థితి తెచ్చారని మరికొందరు అంటున్నారు. కారణాలేవైనా బలైంది మాత్రం ప్రయాణికులే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 33 ఇండిగో విమానాలు రద్దు చేశారు. శంషాబాద్ కు రావాల్సిన 27 ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీలో 30, బెంగళూరు ఎయిర్పోర్ట్ లో 42 విమానాలు టేక్ ఆఫ్ తీసుకోలేదు. చాలా చోట్ల ఇండిగో విమానాలు ఆలస్యంగా నడిచాయి. 4వ తేదీన 200, 5వ తేదీన 170కి పైగా విమాన సర్వీసులను క్యాన్సిల్ చేశారు. మొత్తం 500 వరకు సర్వీసులు రద్దయ్యాయి. దేశంలో ఇండిగో సర్వీసులు 35% పడిపోయాయి. సిబ్బంది కొరత వల్ల ఇండిగో ఫ్లైట్స్ భారీగా రద్దు కావడంతో విమానాశ్రయాల్లో గందరగోళం తలెత్తింది. బిజినెస్ పని మీద వెళ్లేవారు, మీటింగ్లకు అటెండ్ అయ్యేవారు, బంధువులను కలవడానికి వెళ్లేవారు, పెళ్లిళ్లు చేసుకునేవారు, శబరిమల యాత్రకు వెళ్లేవారు, ఇలా ఒక్కరేమిటి ఇండిగో టికెట్స్ బుక్ చేసిన వాళ్ళందరికీ దబిడిదిబిడైంది. మెయిన్ గా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లోనే పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులను క్యాన్సిల్ చేశారు. ఇండిగో కార్యకలాపాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. చాలా విమానాలు 12 గంటలు ఆలస్యంగా నడిచాయి. ఏం జరిగిందని ఇండిగోను ఆరా తీసింది DGCA. ప్రయాణికులను ఇబ్బంది పెట్టడంపై మండిపడింది, వివరణ కోరింది. విమర్శలు వెల్లువెత్తడంతో ఆఖరికి క్షమాపణలు కోరింది ఇండిగో. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఇండిగోకు ఇది కొత్త కాదు. పోయిన నెల కూడా భారీ సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దయ్యాయి. నవంబర్లో మొత్తం 1232 ఇండిగో విమానాలను రద్దు చేశారు. 755 ఫ్లైట్లు క్రూ లేదంటే FDTL సమస్యలతో రద్దయ్యాయి. 258 విమానాలు ఎయిర్ స్పేస్ పరిమితుల వల్ల ఎగరలేదు. 92 విమానాలు ATC వ్యవస్థ వైఫల్యంతో రన్వే మీదనే నిలిచిపోయాయి. నిర్వహణపరమైన లోపాల పేరుతో వందలాది ఇండిగో విమాన సర్వీసులను రద్దు చేస్తే ప్రయాణికుల పరిస్థితి ఏంటి? రోజు కొన్ని లక్షల మంది ఇండిగో విమానాల్లో ప్రయాణిస్తూ ఉంటారు. రకరకాల పనుల మీద దేశం నలుమూలలకు వెళ్లొస్తుంటారు. వారి సిచ్యువేషన్ ఏంటి? ఇండిగోనే నమ్ముకొని టికెట్ బుక్ చేసుకుంటే చివరికి ఇలా అడ్డంగా బుక్ చేస్తారా? షెడ్యూల్ చేసుకున్న పనులన్నీ ఆగిపోతే జనానికి ఎంత నష్టం? వేలాది మందిని ఎయిర్పోర్టులో వెయిట్ చేయించిన నిర్లక్ష్యం ఎవరిది? అంతేనా? ఇది ఇండిగోకు కోలుకోలేని దెబ్బే. స్టాక్ మార్కెట్ లో ఇండిగో షేర్లను నమ్ముకున్న 3 లక్షల మంది షేర్ హోల్డర్లకు గుండె ఆగినంత పనైంది. తాజా కుదుపు దెబ్బకు ఇండిగో మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ కు గత 6 ట్రేడింగ్ సెషన్లలో 25,000 కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. బాప్రే! ఇక సందట్లో సడమి అంటే ఇదేనేమో. అటు ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యాయో లేదో, ఇటు మిగతా విమానయాన కంపెనీలు ఘోరంగా రేట్లు పెంచాయి. సాధారణ రోజులతో పోలిస్తే రేట్లు 2 3 పెరిగాయి. ఇదే సందని ఎయిర్ ఇండియా వాడు డబుల్ ట్రిపుల్ పెంచేశాడు. హైదరాబాద్ టు ఢిల్లీ టికెట్ ధర 92,000 పెట్టాడు. ఎంత దారుణం! ఒక సామాన్యుడు అంత రేటు పెట్టి ఫ్లైట్ ఎక్కగలడా? 90,000 పెడితే ఒక సెకండ్ హ్యాండ్ కార్ వస్తుందిగా. కాస్త డబ్బున్న వారైతే ఇంకో 10,000 కలిపితే కొత్త ఐఫోన్ కొనుక్కోవచ్చు కదా. ముంబై ఢిల్లీ రూట్ లో కూడా టికెట్ ధరలు రెట్టింపయ్యాయి. ముంబై ఢిల్లీ, ఢిల్లీ ముంబై మార్గంలో 20,000 నుంచి 40,000 వరకు పెంచారు. మిగిలిన రూట్లలోనూ అదే మోత. సాధారణ సమయాల్లో ఢిల్లీ ముంబై రౌండ్ ట్రిప్ టికెట్ ధర ఆఖరి నిమిషంలో బుక్ చేసుకున్న 20,000 దాటదు. కానీ ఈ సంక్షోభంతో అది ఏకంగా 60,000కు పెరిగింది. ముంబై శ్రీనగర్ రూట్ లో నార్మల్ డేస్ లో 10,000 ఉండే టికెట్ ధర 62,000కు పెంచారు. రౌండ్ ట్రిప్ అయితే 92,000. ఢిల్లీ టు హైదరాబాద్ 6వ తేదీకి టికెట్ రేటు 33,000. 7వ తేదీకి ఢిల్లీ టు చెన్నై ఎకానమిక్ క్లాస్ కనీస టికెట్ ధర 53,000కు పెరిగింది. 7వ తేదీ ప్రయాణానికి ఢిల్లీ టు హైదరాబాద్ కనీస టికెట్ రేట్ 25,000 పెట్టారు. ఇలా టికెట్ ధరల మోతతో ప్రయాణికుల వాలెట్ ఖాళీ చేయడం ఎంతవరకు కరెక్టు?
ఇండిగో చేసిన తప్పుకు ప్రయాణికులు ఎందుకు తమ జేబులకు చిల్లు పెట్టుకోవాలి? ఇండిగో సృష్టించిన క్రైసిస్ కు జనం ఎందుకు బలి కావాలి?